మెయిన్‌గా ఇమేజ్ తాలూకా కలర్ మోడ్స్ ఉంటాయి యాక్చువల్‌గా. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఫర్ సపోజు పాత రోజుల్లో ఎలా ఉండేదంటే అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్‌లో మనకి కలర్ యాడ్స్ ఒకలా ఉండేది వాల్యూ. అలాగే బ్లాక్ అండ్ వైట్ యాడ్స్ అనేది మనకి ఉండేవన్నమాట. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేసేవారంటే కలర్ మోడ్స్‌ని వాడుకునేవారు. ఓకే. ఆ కలర్ మోడ్స్ అనేది మనం ఇమేజ్ మీద ఎలా వాడుకోవాలి అన్నదాన్ని మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ మెనూకి వచ్చారనుకోండి. ఇమేజ్ మెనూలో మనకి మోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకి బై డిఫాల్ట్‌గా ఏముంటుందంటే ఆర్‌జీబీ ఉంటుంది. ఆర్‌జీబీ అంటే ఏంటి? రెడ్, గ్రీను, బ్లూ వాటిల్నే మనం డిజైన్ కలర్స్ అని కూడా అంటారు. ఏమంటారు? డిజైన్ కలర్స్ అని అంటారు. ఓకే. సో ఆర్‌జీబీ అంటే మనకి ఏమని అంటారు? డిజైన్ కలర్స్ అని అంటారు. అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ మ్యాప్ మోడ్‌లోకి మనం పెట్టుకోవాలనుకోండి. ఒక బిట్ మ్యాప్ మోడ్‌లోకి మనం పెట్టుకోవాలనంటే సో ఫస్టు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్‌జీబీ నుండి ముందు గ్రే స్కేల్ మోడ్‌లోకి మనం మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ముందు మనం సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇమేజ్‌లో మోడ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ ముందు మనం గ్రే స్కేల్ మోడ్‌లోకి మనం మార్చేయాలి. దీన్ని ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏమైంది నాకు? ఇమేజ్ టోటల్‌గా కలర్ పోయి బ్లాక్ అండ్ వైట్‌లోకి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మోడ్‌లోకి వెళ్ళి ఇక్కడ బిట్ మ్యాప్ అయితే బిట్ మ్యాప్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కలర్ అనేది అపార్ట్ అయిపోద్దన్నమాట. అంటే బ్లాక్ కలర్ వేరే, వైట్ కలర్ వేరేగా మనకి ఇందులోని అపార్ట్ అయిపోద్దన్నమాట. సో అందుకనే దీన్ని ఏమన్నారంటే బిట్ మ్యాప్ అని అన్నారు. ఇక్కడ ఏం చేయాలంటే మనం 50% థ్రెషోల్డ్ అనేది పెడితే ఇక్కడ చూసారా? బ్లాక్‌కి బ్లాక్, వైట్‌కి వైట్ కలర్ సపరేట్ అయిపోద్ది. మిక్సప్ అయ్యి ఉండదన్నమాట. ఓకే. దీన్ని మనం బిట్ మ్యాప్ మోడ్ అనే అంటారు. అయితే మనకి పాత రోజుల్లో అంటే బాగా పాత రోజుల్లో కలర్స్ కాకుండా మనకి ఫస్ట్ ఏంటొచ్చేవంటే ఒక 2 or 3 కలర్స్ మిక్సింగ్‌లో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి మనకు వచ్చేవి. అయితే వాటిల్ని మనం చేయాలి అని అంటే ఇక్కడ ఇమేజ్‌లోకి వెళ్ళి మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత మోడ్‌లో ఏం చేస్తామంటే మనం డ్యూ టోన్ కలర్స్ ఇక్కడ మనం ఏం చేయాలంటే డ్యూ టోన్ కలర్స్ అని చెప్పి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టోన్ కలర్స్ అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక కలర్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆ కలర్ని యాడ్ చేశానో నాకు ఇక్కడ ఏమవుతుందంటే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ మనకి అంటే బ్లాక్, గ్రీను మిక్సప్ అయిపోయి మనకేమవుతుందంటే ఒక అంటే అలాగని అది కలర్ అని చెప్పలేను. అలాగని మనం
బ్లాక్ అండ్ వైట్ అని కూడా చెప్పలేమన్నమాట. సో ఆ మోడ్లో ఉన్నదాన్ని ఏమంటారంటే డ్యూ టోన్ కలర్స్ అని అంటారనమాట. సో దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మనకి రకరకాల మెథడ్స్ అని దాన్ని బట్టి మనం ఆబ్జెక్ట్ని మనం డిపెండ్స్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనండి. సో దీన్ని డ్యూ టోన్ కలర్స్ అని అంటారనమాట. అయితే ఒక్కొక్కసారి మనకి ఇమేజ్ని మనం ఓపెన్ చేసి ఇందులోకి డ్రాగ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు ఇమేజ్ మనకి వచ్చేసింది అందులోకి. సో నేనేమో ఈ ఇమేజ్ని లేయర్ని లాక్ చేయాలనుకున్నాను. ఇమేజ్ లేయర్ని నేను లాక్ చేయాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ మెనూలోకి వెళ్ళి మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నాకు ఇండెక్స్ కలర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎప్పుడైతే నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తానో సో ఇక్కడ ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి నాకు అసలు రావట్లేదు అనమాట. ఇక్కడ రమ్మన్నా మనకి ఇక్కడ ఇంకా అది రాదు, చూసారా మరి. సో అంటే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మనకి లాక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ నాకు అది ఆర్జీబీ కలర్లో కావాలంటే ఆర్జీబీ కలర్లోకి మార్చుకోవచ్చు, లేదా మనం అది కావాలి అనుకుంటే మోడ్లోకి వెళ్ళి సిఎంవైకే అంటే ఏంటి, ప్రింటింగ్ కలర్ మోడ్లోకి మనం ఏవైనా మార్చాలి అనుకుంటే ఇక్కడ మనం సిఎంవైకే కలర్స్ అనేది మనం దాన్ని మార్చుకోవచ్చు. అంటే ఏది, మనం ఒకవేళ ఆర్జీబీలో డిజైన్ చేస్తారు, ఆర్జీబీలో డిజైన్ చేసేసి మనం దాన్ని ప్రింట్ అంటే ఏది సిఎంవైకేలో ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సో కంపల్సరీగా మనం ఇక్కడ వాడుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం సిఎంవైకే అంటే మనం ప్రింటింగ్ కలర్స్లో సిఎంవైకే అనే దాంట్లో కూడా మనం ఇమేజెస్ని మనం మార్చుకోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇమేజ్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్లోకి రావాలి మనం. ఓకే, సో అడ్జస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మొదట మనకి ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంటుంది. మనకి పిక్చర్లో ఒకవేళ మనకి బ్రైట్నెస్ లెవెల్ ఏవైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకు ఇమేజ్లో నేను బ్రైట్నెస్ అనే దాన్ని యాడ్ చేయడం వల్ల అంటే బిఫోర్గా మనకి ఇలా ఉన్నది, సో దాన్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది మనకి ఇట్లాగా క్రియేట్ అయిందనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద ఇమేజ్ బట్టి ఆ కలర్ అడ్జస్ట్మెంట్ మనకి ఎంతవరకు రిక్వైర్డ్ అవుతుంది అనే దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క ఇమేజు ఒక్కొక్క తరహాలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ మనకి ఒకలా ఉండుంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి బ్రైట్నెస్ కాకుండా మనం ఏం చేయాలంటే ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో లెవెల్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది.
ఈ లెవెల్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ ఉంటాయండి. అంటే మనకి ఎలా కావాలంటే ఆ లెవెలింగ్ అనేది ఆ టైప్ ఆఫ్ ద శాంపిల్ దాన్ని బట్టి అవి నాకు చేంజెస్ మార్పు అనేది కనిపిస్తుంది. అది ఒకవేళ మనకి అవ్వలేదు అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్లో పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే రెడ్ కలర్ వేరేగా, గ్రీన్ కలర్ వేరేగా, బ్లూ కలర్ వేరేగా ఉంటుంది. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మనం ఇందులోని మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ తాలూకా లెవెల్ని నేను ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా నాకు ఇమేజ్లో ఏంటంటే మనకి కలర్ లెవెల్ అనేది మనం ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మనకి ఎలా వచ్చిందో, అంటే ఇమేజ్ తాలూకా గ్లోయింగ్ అనేది మనకి ఇక్కడ ఈ రకంగా మనం లెవెల్ అనే ఆప్షన్ని మనం వాడుకోవచ్చు. అయితే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎల్ కొడితే కలర్ లెవెల్ అనే ఆప్షన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే షార్ట్కట్లో మనం ఏం చేస్తామంటే కంట్రోల్ ఎల్ అని చెప్తారు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు అవుట్లుక్ లెవెల్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైటింగ్ నుండి మనం ఇక్కడ ఎలాగ చేస్తే ఏమవుతుంది, ఇమేజ్ చూసారా డార్క్ అయిపోతుంది. ఓకే, సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ నుండి మనం ఇలా డ్రాగ్ చేస్తే ఇమేజ్ ఏమవుతుంది, లైట్ కలర్ అయిపోతుంది. అంటే ఇవి మనకి వాడుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి మనకు ఉపయోగపడతాయి. అది డిపెండ్స్ ఆన్ ద ఇమేజ్. బట్ మనం మోస్ట్ ప్రాబబ్లీలోని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇమేజ్ తాలూకా ఇంటెన్సిటీ అనేది మనం వాడుకుంటాము. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ నాకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎన్హాన్స్డ్ ఆప్షన్స్ అనేది నేను పెట్టుకుంటే నాకు ఇమేజ్ అనేది ఒకలాగా మనకి కనబడుతుంది. అలాగే ఎన్హాన్స్డ్ ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్లో మనకి చిన్న మార్పు అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్లో ఇంకా మనకి చాలా బాగా కనిపిస్తుంది. అంటే ప్రీవియస్ వాటిల కన్నా అంటే మనం కొన్ని సెట్టింగ్స్ అనేది ఏంటంటే మనం చేసుకో అవసరం ఉండదు అనమాట. సో వాడు బై డిఫాల్ట్గా ఎక్కడ ఏ పార్ట్లో వాడికి కావాలో అది మనకి చేసి ఇస్తాడనమాట. సో ఇప్పుడు ఏంటైంది, మనం అలా మార్చుకున్నాం. సో మార్చిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ చిన్న కలర్ ఇంటెన్సిటీని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో యాడ్ చేసి ఓకే అని చెప్పడంతో నాకు ఏమైందంటే సో ఇలా వచ్చిన ఇమేజ్ చూసారా. మరి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఆప్షన్ని ఉపయోగించాలి, ఎలాగ మనం క్రియేట్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ తెలియాలన్నమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్యాక్గ్రౌండ్ని మార్చాలి అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ మనకి నచ్చలేదు, బాగాలేదు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు నేను మార్చేద్దాం అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని ఇదంతా కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ వరకు నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను క్రాప్ చేస్తాను. సో ఇమేజ్లో క్రాప్ అని ఉంటుంది, సో క్రాప్ చేస్తాను. ఓకే, కానీ ఇక్కడ మనం చేసే ప్రొసీజర్ మీరు బాగా గమనించండి. ఓకే, సో ఎందుకని చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ అంటే ఇది బాగా ఓల్డ్ మెథడ్ అంటారు దీన్ని. అంటే ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకునే మెథడ్లోని దిస్ ఈజ్ ద ఓల్డెన్ మెథడ్ అని చెప్పేవారు. ఈ మెథడ్ అనేది మనకి ఎలాగ అంటే ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసాము, మనకు కావాల్సిన ఇమేజ్ని ఎలా పెట్టుకున్నాము, ఇక్కడ
లేయర్లోకి వచ్చి మనం ఇక్కడ ఏం చేయాలి, మనం లేయర్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో విండోస్లో లేయర్ అని ఉంటుంది, లేయర్ని మనం ఎనేబుల్ చేయండి. దీన్ని కంట్రోల్ జే చేయండి. సో కంట్రోల్ జే అంటే ఏంటి, డూప్లికేట్ కాపీ అని అంటారు. సో దీన్ని నేను డిజేబుల్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏదైతే ఉన్నారో దాన్ని నేను లాక్ ఓపెన్ చేసేస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను డీసాచురేషన్ చేస్తాను. అంటే అదేమవుతుంది, నాకు బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. ఆ తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఇక్కడ లెవెల్ అని ఉంటుంది. ఓకే, సో లెవెల్ అని ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఒక ఇక్కడ చూడండి, మనకి ఇందులో వైట్ మార్కర్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్లాక్ మార్కర్ ఉంది కదా, దీన్ని మనం వైట్ మార్కర్ అని అంటారు. ఈ వైట్ మార్కర్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. అర్థమైందా? సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేస్తాం. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఆ న్యూ లేయర్లో మనం ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను గ్రేడియంట్ కలర్ తీసుకుంటున్నాను. ఈ గ్రేడియంట్ కలర్లో కూడా నాకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ ఏదైతే కలర్ నేను ఇక్కడ సెలెక్షన్ చేస్తానో, సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఫోర్గ్రౌండ్లోనేమో నేను ఈ కలర్ నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, అంటే ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ నాకు ఇలా వచ్చింది. నేను ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ తీసుకొని నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి నేను ఇలాగా డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో బ్యాక్కి పంపిస్తాను. అర్థమైందండి? సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ లేయర్ని మొట్టమొదటిగా మనం ఈ ఇమేజ్ లేయర్లోని నాకు ఒక బ్లెండ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఏంటని? మల్టిపుల్ అని. సో ఇక్కడ నేను మల్టిపుల్ అని ఇచ్చేయాలి. సో ఎప్పుడైతే నేను మల్టిపుల్ అని ఇచ్చానో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఆటోమేటిక్గా అది కవర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ ఇమేజ్ ఏదైతే ఒరిజినల్ ఇమేజ్ ఉందో దాన్ని నేను ఇప్పుడు ఎనేబుల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇమేజ్ని ఏం చేస్తానంటే ఇమేజ్ని మనం ఎలాగ కట్ చేయాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి పెన్ టూల్ అనే ఒక టూల్ ఉంటుందండి. సో పెన్ టూల్లో మనం ఏం చేయాలంటే పాత్ అనేది మనం పెట్టుకోవాలి. సో పాత్ అనేది మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం జాగ్రత్తగా ఈ ఎడ్జెస్ నుంచి మనం ఇమేజ్ని జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ వీలైతే మనం జూమ్ చేసుకోండి. సో జూమ్ అంటే మనం ఎంత జూమ్ చేసుకుంటే మనకి అంత ఎగ్జాక్ట్గా మనం ఇమేజ్ని మనం కట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది మనకు అక్కడ వాడు కటింగ్స్ ఎలాగైతే ఇచ్చాడో సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం.
లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది మనకి కట్ అయిపోద్ది అనమాట. సో అందుకనే వీలైతే మనం జూమ్ చేసుకొని ఇమేజ్ని కట్ చేసుకుంటే ఇట్స్ బెటర్గా ఉంటుంది. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నాకు ఓకే. సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఈ హెయిర్ ఏదైతే ఉందో నేను ఇక్కడ చూసారా లోపల నుండి కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకని బయట నాకు లూజ్ హెయిర్ అనేది బయట ఉండిపోయింది. ఓకే, సో అది నాకు అవసరం లేదు ఈ మెథడ్లో. సో చక్కగా మనం లోపల నుండి, అంటే ఇదొక మెథడ్ అండి. మనం అది చేసిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. సరే, ఇక్కడ నేను హెయిర్ దగ్గర చాలా అవుటర్ పార్ట్లో మనం ఇలా తీసుకొని నేను మ్యాక్సిమం జూమ్లో పెట్టుకొని ఇమేజ్ అనే దాన్ని నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ ఉన్న పార్ట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇన్సైడ్ నుండి నేను కట్ చేసుకొని వెళ్ళిపోతున్నానండి. అంటే ఇక్కడ నేను హెయిర్ని వేరే మెథడ్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టుకున్నాం కాబట్టి
ఇక్కడ మనకంత కాన్సంట్రేషన్ అనేది మనం చేయవసరం లేదు హెయిర్‌కి. సో, కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ యొక్క నెక్ పార్ట్ మనం ఎలాగా కట్ చేసుకుంటున్నామనేది చాలా ఇంపార్టెంట్‌గా మనం పెట్టుకోవాలి. నేను అక్కడ హెయిర్‌ని అయితే కాన్సంట్రేషన్ చేయట్లేదు. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూసారా హెయిర్‌ని కట్ చేసేస్తున్నాను నేను. ఇదంతా ఏంటంటే కొంచెం చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇలాగుంటే గనక కొంచెం చాలా జాగ్రత్తగానే మనం కట్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నాకు హెయిర్ ఉండిపోయింది కదా. సో, నేను హెయిర్ అనే కాన్సెప్టే నేను అక్కడ హైడ్ చేస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ నేను ఈ హెయిర్ అనే పార్ట్ని కట్ చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకా ఇదేది కూడా చూసారా, ఈ లూజ్ హెయిర్ అనేది నేను అవుటర్ నుండి కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇయర్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం సో ఇక్కడ చూడండి హెయిర్ ఉన్న పార్ట్ అంతా కూడా
సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్ చేసి ఇక్కడ 2.5 ఫెదర్ అనేది మనం ఇచ్చి ఓకే చేయండి. ఓకే, అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను ఇక్కడ డిలీట్కి ప్రెస్ చేస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, కంట్రోల్ డి చేసిన తర్వాత నాకు అసలు అంటే ఫర్ సపోజ్ మనం ఈ హెయిర్ చూడండి, ఈ హెయిర్ అనేది ఇందాకలా కట్ చేశాను కదా, కానీ ఇప్పుడు చూడండి చాలా నేచురల్గా అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉన్నదో అది హెయిర్ మీద వచ్చింది, చూసారా? సో అంటే మనం ఇక్కడ వాడిన బ్యాక్గ్రౌండ్ కలర్కి అక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపిస్తున్న షేడింగ్ కలర్ అంటే ఇంకా ఇక్కడ కూడా మనం కట్ చేయలేదు. సో కట్ చేస్తే కనుక మనం ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఇక్కడ కూడా మనం ఏంటి చేయొచ్చు, మనం జాగ్రత్తగా పెన్ టూల్తో అంటే మనం అవుటర్ పార్ట్ కదా కాన్సన్ట్రేషన్ చేసాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది కూడా కట్ చేసేస్తే ఏం లేదండి, మనం చేసుకున్న వర్క్ చాలా జాగ్రత్తగా మనం అప్లై చేసామనుకోండి, అది సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్ ఫెదర్ ఇచ్చి దాన్ని డిలీట్ చేయండి. సో ఆ పార్ట్ ఏమవుతుంది, అక్కడ నాకు ఆ పార్ట్ అనేది నాకు రిమూవ్ అయిపోయింది, చూసారా? ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే షేడింగ్ ఉందో అది అందులోకి ఆటోమేటిక్గా మనకి అక్కడ వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ వైట్ కలర్ లాగా అనిపిస్తే మనం జాగ్రత్తగా ఈ అవుటర్ పార్ట్ అనే దాన్ని మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే ఆ వైట్ పార్ట్ అనే దాన్ని కూడా మనం మేక్ సెలెక్షన్ చేసి అండ్ డిలీట్. సో అది కూడా మనకి ఇక్కడ ఎక్కడ కనిపించదు. అలాగే ఇక్కడ కూడా చూడండి, శారీ దగ్గర కూడా మనకి ఇక్కడ వైట్ వచ్చింది కదా. సో ఇక్కడ నేను జాగ్రత్తగా నేను ఈ అవుటర్ పార్ట్ నుండి అవుటర్ పార్ట్ అక్కడ నేను రైట్ క్లిక్ చేసుకొని మేక్ సెలెక్షన్ అండ్ డిలీట్. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ మనకి కొంత పార్ట్లో అంటే బ్యాక్ పార్ట్లో మనకి హెయిర్ ఉన్నది, ఈ పార్ట్ అంతా కూడా మనకు ఉండిపోయింది, చూసారా? ఇక్కడ మనం ఏం చేయాలంటే పెన్ టూల్తో జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. అంటే ఎందుకంటే హెయిర్ ఉన్నది కాబట్టి సో చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఈ పార్ట్ అంతా కూడా ఇలాగా ఇది సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ సెలెక్షన్ ఇక్కడ ఓకే అని చెప్పి అండ్ ఇక్కడ నేను డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడ కంట్రోల్ డి చేసి ఇప్పుడు నేను చూడండి మనకి ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్ అనేది మనం ఓపెన్ చేద్దాం. అంటే మనం దీని తాలూకా ఒరిజినల్ ఇమేజ్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఫైల్లో ఓపెన్లో
యాక్చువల్గా ఇక్కడ ఈ ఇమేజ్ మనం వాడాం కదా, సో దీన్ని మనం ఓపెన్లో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం పొజిషన్ది ఒక్క నిమిషం, మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకోటి డూప్లికేట్ చేస్తే ఇమేజ్ని ఇక్కడ ఏం చేద్దామంటే ఇమేజ్లో డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డూప్లికేట్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇది ఓకే పెట్టుకొని ఈ ఏదైతే ఉన్నదో దాన్ని నేను సేవ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఇమేజ్ అనేది కావాలి కదా. సో ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు దీన్ని జేపీఈజీలోకి సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఓపెన్ అని చెప్దాం. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చూడండి, ఇప్పుడు మనకి ఈ ఇమేజ్కి మనకి చూసారా వేరియేషన్ అనేది మనం తీసుకొచ్చాం. అంటే బ్యాక్గ్రౌండ్ని మనం ఎలాగ అంటే ఇది ఓల్డ్ మెథడ్ అనమాట. పాత మెథడ్లో మనం ఇమేజ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.